హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ మీరు ఇక్కడ చూసిన వాచ్ వచ్చేసరికి ఇది ఒక స్మార్ట్ వాచ్ అనమాట. కానీ చూడడానికి స్మార్ట్ వాచ్ లాగైతే కనిపించదు. ఈ మెటల్ స్ట్రాప్ తోటి, స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్ తోటి చూడడానికి ఒక ఫార్మల్ వాచ్ లాగైతే కనిపిస్తుంది. సేమ్ ఇది మీకు ఫార్మల్ వాచ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే లుక్ తోటి వస్తుంది, రౌండ్ డైల్ తోటి వస్తుంది. సో ఇట్లాంటి స్మార్ట్ వాచ్ నేను ఎప్పుడు కూడా చూడలేదు. స్మార్ట్ వాచ్ అంటే మనం నార్మల్గా రబ్బర్ స్ట్రాప్స్ తోటి స్క్వేర్ టైప్ డిస్ప్లేనో రౌండ్ టైప్ డిస్ప్లేనో డిస్ప్లే మనకి కొట్టొచ్చినట్టుగా అనిపించింది. స్మార్ట్ వాచ్ అని అది ఈజీగా అర్థమైంది. కాకపోతే ఇట్లా ఫార్మల్ వాచ్ లుక్లో ఉండే స్మార్ట్ వాచ్ని అయితే నేను ఎప్పుడు చూడలా. యాపిల్ వాచ్ అల్ట్రా చూసాను ఇట్లా మెటల్ స్ట్రాప్ తోటి. దాని తర్వాత ఈ వాచ్ని చూడడం, ఇంకా మిగతా ఏ వాచ్ని కూడా ఇట్లా మెటల్ స్ట్రాప్ తోటి, చైన్ స్ట్రాప్ తోటి స్మార్ట్ వాచ్ని అయితే చూడలా. ఇది ఒక యూనిక్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కొంతమందికి స్మార్ట్ వాచెస్ పెట్టుకోబుద్ది కదా నాలాంటి వాళ్ళకి, రబ్బర్ స్ట్రాప్స్ వల్ల. అట్లాంటి వాళ్ళకి కూడా ఈ చైన్ స్ట్రాప్ తోటి వచ్చే స్మార్ట్ వాచ్ అయితే ఒక మంచి ఆప్షన్ అయితే అని చెప్పుకోవచ్చు. ఇది కొత్త స్మార్ట్ వాచ్ ఆల్ట్ రీగల్. దీని స్మార్ట్ వాచ్ పేరు వచ్చరికి, ప్రైస్ వచ్చరికి దీనిది 3000 రూపాయలు అయితే ఉంటుంది. సో ఈ రోజు వీడియోలో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం, అన్బాక్సింగ్ అండ్ ఓవర్ వ్యూ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ చూసామంటే బాక్స్ మీకు చూడడానికి ఒక చిన్న సైజ్ ఫోన్ బాక్స్ లాగా అయితే కనిపిస్తుంది. సో బాక్స్ మీద మీకు వాచ్ పేరు అవి ఉంటాయి. అండ్ బాక్స్ సైడ్కి వచ్చేసరికి వాచ్లో కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ దీని ప్రైస్ చూసారంటే బాక్స్ మీద 19,999 ప్రైస్ అయితే ఉంది. 20,000 రూపాయలు అయితే పెట్టారు. సో 20,000 రూపాయలు దీని యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అయితే కాదు, దీని సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 3,000 రూపాయలు మాత్రమే. బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మనకి బాక్స్ లో వాచ్ ఉంటుంది. వాచ్ తర్వాత మీకు ఛార్జర్, అండ్ దాని తర్వాత ఈ చైన్ టిప్స్ ఉంటాయి కదా, వీటిని ఓట తీసుకోవడానికో లేదంటే అడ్జస్ట్ చేసుకోవడానికో ఇంకోటి ఏదో ఇచ్చారు. దాని తర్వాత కొద్దిగా పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్ గా బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఇక ఈ వాచ్ పేర్ చేయడం విషయానికి వచ్చామంటే పేర్ చేయడం అయితే చాలా ఈజీ. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లో మీకు ఆల్ట్ ఫిట్ అనే యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, కావాల్సిన పర్మిషన్స్ ఇచ్చేయండి. అండ్ దాని తర్వాత ప్యారలల్గా మీరు వాచ్ని కూడా ఆన్ చేసుకోండి. వాచ్ని కూడా ఆన్ చేసి ఫోన్ పక్కన పెట్టండి. యాప్లోనే మీకు ఈ ఆల్ట్ రీగల్ స్మార్ట్ వాచ్ అయితే డిటెక్ట్ చేస్తుంది. దాని మీద ట్యాప్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. వాచ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యాప్లో అయితే మీకు చూపిస్తుంది. ఇది పేరింగ్ అండ్ కనెక్షన్ ప్రాసెస్ అయితే ఈజీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక వాచ్ విషయానికి వెళ్ళిపోయామంటే మాత్రం వాచ్ లుక్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. వాచ్ లుక్ అయితే మాత్రం 100% నాకు చాలా బాగా నచ్చింది. వాచ్ ఇది మీకు లుక్స్ అయితే ఎక్సలెంట్ లెవెల్ ఉంటాయి. అండ్ ఇది యూనిక్ వాచ్ అని చెప్పొచ్చు. సో ఈ డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది. మీకు ఈ వాచ్లో ఇచ్చిన డైల్స్ కూడా అనలాగ్ డైల్స్ అయితే ఇచ్చారు. కొన్ని ప్రీలోడెడ్ డైల్స్ అయితే ఉంటాయి. ఆ డైల్స్ అన్ని కూడా మీకు బాగున్నాయి. మీరు ఇంకా కావాలంటే యాప్ నుంచి ఎక్స్ట్రా వాచ్ ఫేసెస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా లుకింగ్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా, ఈ డైల్ బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో, డైల్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ స్ట్రాప్స్ క్వాలిటీ అయితే ఇంకొద్దిగా బెటర్ అయితే ఉండొచ్చు. 3,000 రూపీస్లో మనకి నార్మల్గా బయట వచ్చే ఫార్మల్ వాచ్ తోటి కంపేర్ చేస్తే ఈ స్ట్రాప్ క్వాలిటీ అయితే కొద్దిగా చీప్గా ఉంది. 1000 రూపాయలు 1,500 స్ట్రాప్ క్వాలిటీ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది దీని క్వాలిటీ అయితే. బట్ డైల్ క్వాలిటీ అయితే మాత్రం సాలిడ్ ఉంది. అండ్ ఇక వాచ్ ఓవర్ యూస్ అంటే వాచ్లో మీకు 3 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. టాప్ బటన్ వచ్చేసరికి పవర్ బటన్ అనమాట. కింద సైడ్ బటన్ వచ్చేసరికి ఇది మీకు ఎక్సర్సైజ్ మోడ్స్లోకి వెళ్ళటానికి అనమాట. ఫిట్నెస్ మోడ్స్ ఉంటాయి కదా, ఈ బటన్ నొక్కితే మీరు ఫిట్నెస్ మోడ్స్లోకి అయితే వెళ్తారు. అండ్ మధ్యలో ఇంకొక రొటేటింగ్ డైల్ కూడా ఉంటుంది. ఈ రొటేటింగ్ డైల్ కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఈ రొటేటింగ్ డైల్ని మీరు రొటేట్ చేస్తుంటే వాచ్ ఫేసెస్ అయితే మారుతూ ఉంటాయి. సో వాచ్ ఫేసెస్ మీరు మార్చాల్సిన ప్రతిసారి లాంగ్ ప్రెస్ చేసి ఇటు సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఈ డైల్ని రొటేట్ చేస్తే చాలు వాచ్ ఫేసెస్ అయితే మీకు మారతాయి. అండ్ వాచ్ పైన మీకు బార్డర్లో ఒక రింగ్ కనిపిస్తుంది కదా, ఈ రింగ్ను కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మెటల్ రింగ్ను కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఎట్లాంటి ఫంక్షనాలిటీ అయితే ఉండదు. కాకపోతే ఈ డైల్ని మీరు ఓన్లీ సింగిల్ సైడ్ మాత్రం రొటేట్ చేయగలరు, మళ్ళీ బ్యాక్ సైడ్కి అయితే రొటేట్ చేయలేరు. ఓన్లీ వన్ డైరెక్షన్లోనే రొటేట్ అవుతుంది. అండ్ ఇక వాచ్ డిస్ప్లే వచ్చరికి ఇది మీకు 1.28 ఇంచ్ డిస్ప్లే, ఎల్సీడీ డిస్ప్లే. ఇది TFT ఎల్సీడీ డిస్ప్లే, AMOLED డిస్ప్లే అయితే కాదు. ఈ ప్రైస్లో ఎల్సీడీ డిస్ప్లే అనేది కొద్దిగా చిన్న కాంప్రమైజ్ అని చెప్పొచ్చు. AMOLED డిస్ప్లే ఇచ్చి ఉంటే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉండేది. అండ్ ఈ డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చరికి మీకు 500 nits అయితే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్లో డిస్ప్లే అయితే బాగానే ఉంది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా బ్రైట్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి నో ప్రాబ్లం అట్ ఆల్. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంటుంది ఆ ప్రైస్కి. అండ్ ఈ వాచ్ మీకు స్టెప్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది, స్లీప్ని మానిటర్ చేస్తుంది, 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే ఉంటుంది. అండ్ BP, SpO2 అన్ని మానిటర్ చేస్తుంది. హెల్త్ పరంగా మీకు కావాల్సిన అన్ని కూడా ఉంటాయి. అండ్ ఈ వైటల్స్ యాక్యురసీ కూడా పర్లేదు, బాగుందనే చెప్పాలి. అండ్ దాని తర్వాత ఈ వాచ్ మీకు బ్లూటూత్ కాలింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఈ వాచ్ నుంచే డైల్ చేసి కూడా కాల్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కాల్ క్వాలిటీ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నాకు కాల్ వస్తుంది, కాల్ లిఫ్ట్ చేస్తున్నాను, లిఫ్ట్ చేసి మాట్లాడతాను. ఒకసారి చెక్ చేయండి. సో
సో కాల్ క్వాలిటీ అయితే పర్లేదు, అవతల వాళ్ళకి బాగానే వినిపిస్తుంది. కొద్దిగా ట్రాఫిక్లో ఉన్నప్పుడు అయితే ప్రాబ్లం అవుతుంది, ప్రతి స్మార్ట్ వాచ్లో కూడా అంతే ఉంటుంది. దీనిలో ఏమీ అది పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. కొద్దిగా సైలెంట్ ఎన్విరాన్మెంట్లో మీ రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నా, కొద్దిగా సైలెంట్ ప్లేస్లో కూర్చొని మాట్లాడుతున్నా కానీ నో ప్రాబ్లం అంటారు. అవతల వాళ్ళకి మీ వాయిస్ బాగానే వినిపిస్తుంది, అవతల వాళ్ళ వాయిస్ కూడా మీకు బాగానే వినిపిస్తుంది. కాకపోతే నా లైకింగ్ అయితే స్పీకర్ లౌడ్నెస్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నట్టయితే ఉంది. కాల్స్ మాట్లాడేటప్పుడు అయితే ఈ స్పీకర్ లౌడ్నెస్ ఓకే, కానీ మీరు సాంగ్స్ వినేటప్పుడు అయితే మాత్రం ఈ స్పీకర్ లౌడ్నెస్ అయితే కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. సో ఒక 40% అయినా ఇంకా బెటర్ ఉండాలి. 60% వరకు బాగుంది, బట్ 40% వరకు ఇంకా స్పీకర్ లౌడ్నెస్ అయితే ఎక్కువ ఉండాలి. సో స్పీకర్ లౌడ్నెస్ అయితే నా లైకింగ్ కొద్దిగా తక్కువ ఉన్నట్టయితే అనిపించింది. ఒకసారి స్పీకర్ శాంపుల్ కూడా మీరు వినండి. అండ్ ఇక ఈ వాచ్ మీకు IP67 రేటింగ్ తోటి వస్తుంది. వాటర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. సో వాటర్లో తడిచినా కానీ మీకు ఈ వాచ్ అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. అండ్ ఇక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఒకవేళ మీరు బ్లూటూత్ కాలింగ్ ఆఫ్ చేసి ఈ వాచ్ని యూస్ చేస్తే మాత్రం ఈజీగా ఈ వాచ్ బ్యాటరీ అయితే మీకు 6 to 7 days అయితే వస్తుంది. లేదు అలా కాదు, బ్లూటూత్ కాలింగ్ ఆన్ చేసుకున్నాను అంటే మాత్రం 2 days అంతే. 2 days మీరు బ్లూటూత్ కాలింగ్ వాడే పని అయితే 2 days వస్తుంది. వాడకపోతే నార్మల్గా ఫోన్ని కనెక్ట్ చేసేసుకొని, బ్లూటూత్ కాలింగ్ కోసం కాకుండా నార్మల్గా బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసేసుకొని వాడితే మాత్రం ఒక 6 to 7 days అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్గా వాచ్ అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూ అయితే. సో ఎవరికైతే ఒక మంచి ఫార్మల్ వాచ్ లుక్లో యూనిక్గా స్మార్ట్ వాచ్ కావాలనుకుంటారో, ఎవరైతే రెగ్యులర్ రబ్బర్ స్ట్రాప్స్ తోటి వచ్చే స్మార్ట్ వాచ్ నేను వాడలేను, ఫార్మల్ వాచ్ లుక్లో నాకు స్మార్ట్ వాచ్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక మంచి చాయిస్ అవుతుంది. అండ్ వన్ అండ్ ఓన్లీ చాయిస్ కూడా. ఈ వాచ్ తప్పించి ఇంకా ఏ వాచ్లు కూడా ఇట్లా ఫార్మల్ వాచ్ లుక్లో లేవు, ఉన్నాయి. కాకపోతే వాటికి మీరు 10,000-15,000 20,000 రూపాయలు అట్లా పెట్టాల్సి వస్తుంది. చీప్ అండ్ బెస్ట్లో అయితే మాత్రం ఈ యొక్క వాచే ఉందని చెప్పొచ్చు. సో లుక్స్ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. అండ్ దీనిలో ఇంకా మీకు కావాలంటే బోల్డ్ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఆ కలర్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద వస్తున్నా చూడండి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ కాలింగ్ పరంగా చూసుకున్నా కానీ బ్లూటూత్ కాలింగ్ కూడా బాగుంది, బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది. అండ్ వైటల్స్ సంగతికి వస్తే మాత్రం వైటల్స్ కూడా పర్లేదు, కాకపోతే వైటల్స్ కూడా ఇంకొద్దిగా బెటర్ ఉండొచ్చు. సో వైటల్స్ కోసమే ప్రైమరీగా వాచ్ తీసుకోవాలనుకుంటే ఇది ఒక కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. వైటల్స్ కోసమే మీరు తీసుకునే పని అయితే 95% యాక్యురేట్ వైటల్స్ అయితే వస్తాయి, మిగతా 5% అయితే మిస్ కావచ్చు. ఇది ఒకటైతే మైండ్లో పెట్టుకోండి. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే 3,000 రూపీస్కి లుక్స్ పరంగా అండ్ బ్యాటరీ లైఫ్ పరంగా ఖచ్చితంగా ఈ వాచ్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. యూనిక్ వాచ్ అని చెప్పొచ్చు, అండ్ అట్లాగే స్టైలిష్ స్మార్ట్ వాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఈ వాచ్ మీకు కావాలంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని యూస్ చేసి వాచ్ని కొనడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.